ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని రేపు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి శాసనసభ సమావేశం ఉండడంతో తనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించమని తెలియజేయడంతో తాను నేడు ఈ శ్రీకాళహస్తి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని తెలిపారు. రేపు మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి సదుపాయాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు తానే స్వయంగా పర్యవేక్షించి తెలుసుకున్నారని, మహాశివరాత్రిని పురస్కరించుకొని సామాన్య బదులకు మొదటిగా స్వామి అమ్మవార్ల దర్శనభాగ్యం కలిగే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. Vamos,
ఈరోజు జ్ఞాన ప్రసూనాంబ శ్రీ కాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను అలాగే శాసనసభ్యులు శ్రీ సుధీర్ రెడ్డి గారు, సాయి కుమార్ గారు, దేవస్థానం పాలకవర్గ అధ్యక్షులు అలాగే ఆనంద్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ప్రభుత్వ పట్టు వస్త్రాలని స్వామివారికి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఉండడంతో వారు రాలేని కారణంగా మమ్మల్ని అందరినీ పంపించి స్వామివారి పూజా కైంకర్యాలకి మమ్మల్ని అందరినీ కూడా హాజరు కమ్మని వారి ఆదేశాలు ఇవ్వడం, అది ఒక అదృష్టంగా మేమందరం కూడా రావడం జరిగింది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులకు, సామాన్య భక్తులకు, ప్రతి ఒక్కరికి కూడా స్వామి అమ్మవార్ల దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసాము. మొన్ననే రివ్యూస్ కూడా చేయడం జరిగింది. అనేక వస్తువులు ఏర్పాట్ల విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా ఏర్పాట్లన్నీ కూడా చూసాం. శివం టు శివం అనేటువంటి రహదారి నిర్మాణం దాదాపుగా ఆ యొక్క నిర్మాణానికి 42 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి గతంలో భావిస్తే ఇవాళ 20 కోట్ల రూపాయలతోనే దాన్ని పూర్తి చేసి మరి ప్రజలకు, భక్తులకు సేవలు అందించే విధంగా ఆ రహదారిని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది పెద్దలందరి సమక్షంలో. స్వామి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, మహాశివరాత్రి పర్వదినాన్ని ఇవన్నీ చేయడం జరుగుతుంది. ప్రతి రోజు కూడా మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు యావరేజ్ గా 30,000 మంది దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు కూడా సాయంత్రం 4:50 గంటల వరకు 21,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇక ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా దర్శన సౌకర్యం కంటిన్యూ అవుతుంది. మొత్తం మీద 136,488 మంది ఇప్పటి వరకు ఈ 4-5 రోజుల్లో స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. మిగిలినటువంటి 6 రోజుల కార్యక్రమం ఉంది. ఈ 6 రోజుల కార్యక్రమం కూడా మొదటి రోజు ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశామో చివరి రోజు వరకు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి పర్యవేక్షణలో శాసనసభ్యులు అలాగే పాలకవర్గ అధ్యక్షులు, సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆనంద్ గారు, కూటమి నాయకత్వం అంతా కలిసి ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించడం, దీన్ని